Hello friends, okay, welcome again to my channel. In today's video, we are going to learn about simple future tense. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ చూడండి. ఈ ఒక టెన్స్ వస్తే మీకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మీకు ఆల్మోస్ట్ ఫ్యూచర్లో మనం మాట్లాడతాం కదా, ఆ సెంటెన్స్ మీకు ఆల్మోస్ట్ వచ్చేస్తాయి, ఓకేనా. సో అవును ఫ్రెండ్స్, ఓకే, సో దట్ ఈస్ ట్రూ, ఓకేనా. సో ఈ టెన్స్ మనకి వచ్చేస్తే ఫ్యూచర్లో మనం మాట్లాడతాం కదా సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, తర్వాత వెళ్దాంలే, వాళ్ళు వస్తున్నారు, ఓకే, వాళ్ళు వచ్చి, ఓకే, టుమారో ఫర్ ఎగ్జాంపుల్ నేను బర్త్డే చేసుకుంటాము, లేకుంటే వచ్చే నెల మా ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది, ఓకే, సో ఈవినింగ్ బయట వెళ్దాంలే, ఓకే, షాపింగ్ కోసం వెళ్దాంలే. ఇవన్నీ ఓకే ఫ్యూచర్ కదా, ఇప్పుడు జరగటం లేదు, అది ఇవి ఫ్యూచర్లో జరుగుతాయి. అట్లా ఏదైనా సెంటెన్స్ ఓకే ఫ్యూచర్లో జరుగుతాయి చూడండి, అవి అన్ని సెంటెన్స్ ఓకే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సింగిల్ టెన్స్, దట్ ఈస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, మనం ఓకే దాన్ని మనం మాట్లాడచ్చు, ఓకేనా. ఫోకస్ చేయండి బాగా, ఓకేనా, ఎండ్ వరకు చూడండి, ఓకే. ఖచ్చితంగా మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే మనం ఫ్యూచర్లో మాట్లాడే సెంటెన్స్ మీకు ఓన్గా ఇంగ్లీష్లో వచ్చేస్తుంది. దట్ ఈస్ ఫర్ ట్రూ, ఓకే, ఇట్స్ ఫర్ షూర్. ఫైన్ ఫ్రెండ్స్, ఓకేనా. సో బై ద వే, ఓకే, ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా, and hit the bell icon so that okay you will get notified as soon as I okay publish or upload a new video, okay na friends. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా. సో ఎస్, సో మీ దగ్గర ఉన్నాయి కదా స్క్రీన్లో 10 సెంటెన్స్ ఆర్ దేర్, అవి అన్నీ వచ్చేసి ఫ్యూచర్లో జరిగే సెంటెన్స్ అవి అన్నీ, ఓకేనా. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను రాసాను 10 సెంటెన్స్, ఓకే. సో దీన్ని బేస్ చేసుకునేసి మీరు తర్వాత మీరు ఓన్గా మీరు ట్రై చేయండి, మీకు కొన్ని సెంటెన్స్ ఆటోమేటిక్లీ వస్తాయి, ఓకే. ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో కూడా నేను దీని రిలేటెడ్ ఇంకా వేరే టెన్సెస్ రిలేటెడ్ సెంటెన్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్, ఓకేనా. అట్లా ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను, అందుకోసమే నా ఛానల్ని ఖచ్చితంగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్నీ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ ఎండ్ వరకు చూడండి, అండ్ దాని గురించి మరి తర్వాత మీరు చూడండి, మీరే ఇంగ్లీష్లో స్లోగా మాట్లాడుతూ ఉంటారు, ఓకేనా ఫ్రెండ్స్. సో స్టార్ట్ చేద్దాం. సో ఇన్ టుడేస్ వన్ విచ్ టెన్స్ ఇట్ ఈస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఓకేనా. స్ట్రక్చర్ ఏమి దీనికి, సబ్జెక్ట్ తర్వాత విల్ ఉంది, దెన్ ఓకే V1 ఉంది అంటే వర్బ్ ఫామ్ ఫస్ట్, V1 అంటే వర్బ్ ది ఫస్ట్ ఫామ్, దెన్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్, దీన్ని బేస్ చేసుకునేసి మనం సెంటెన్స్ మాట్లాడాలి. ఏదైనా సెంటెన్స్ మనం ఫ్యూచర్లో ఉంటే ఓకే అంటే ఇప్పుడు జరుగుతుంటే కాదు, ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా జరిగే సెంటెన్స్ మనం ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకునేసి మనం మాట్లాడాలా, ఓకేనా. సో ఎస్, వెరీ ఇంపార్టెంట్ వీడియో, వెరీ 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 ఇంపార్టెంట్ టెన్స్ దిస్ వన్ ఈజ్, ఓకే. ఇది ఒక్క టెన్స్ మనకి అర్థమైపోతే మనం ఫ్యూచర్లో మాట్లాడే సెంటెన్స్ అవన్నీ మనం మాట్లాడచ్చు, ఓకేనా. ఫ్యూచర్ కంటిన్యూస్ కాదు, ఫ్యూచర్లో మనం ఏదైనా మనం మాట్లాడతాం కదా, రేపు వెళ్దాంలే, ఓకే, తర్వాత చేద్దాంలే, అవి ఎన్ని సెంటెన్స్ మనం, ఓకేనా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్ట్రక్చర్ వీ కెన్ ఫార్మ్ అ సెంటెన్స్. ఫైన్, నేను నీకోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తాను అంటే నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నానా, లేదు కదా, బస్ స్టాప్లో వెయిట్ చేస్తానని చెప్తున్నాను అంటే ఇప్పుడు జరుగుతుందా, లేదు, ఫ్యూచరే కదా ఇది. సో దట్ ఈస్ ద థింగ్. సో యువర్ వెయిట్ చేస్తారు, నేను, సో దట్ ఈస్ ఐ, ఓకే. సో ఐ తర్వాత ఏముంది నెక్స్ట్, సబ్జెక్ట్ తర్వాత ఏముంది నెక్స్ట్, ఇమీడియట్గా విల్ ఉంది, సో విల్ యాజ్ ఇట్ ఈస్గా. సో దెన్ తర్వాత ఏం చేస్తాను, నేను వెయిట్ చేస్తాను, సో V1 వెయిట్, ఓకే. సో ఐ విల్ వెయిట్, ఓకే, దెన్ ఆబ్జెక్ట్, ఓకేనా. ఐ విల్ వెయిట్, నేను వెయిట్ చేస్తాను దేనికోసం, నీకోసం, ఫర్ యూ, ఇక్కడ అట్ ద బస్ స్టాప్, ఓకేనా. సో ఐ విల్ వెయిట్ ఫర్ యూ అట్ ద బస్ స్టాప్, ఓకేనా. ఇట్లే మాట్లాడాలా, ఓకే. ఐ స్టార్టింగ్లోనే ఉండాలా, విల్ ఇక్కడే ఉండాలా, వెయిట్ ఇక్కడే ఉండాలా, ఓకే. దెన్ ఫర్ యూ ఇక్కడే ఉండాలా, దెన్ ద రిమైనింగ్ పార్ట్ అట్ ద బస్ స్టాప్ షుడ్ బి హియర్ ఓన్లీ, ఓకే. మనం ఏది సపోజ్ చేంజ్ చేస్తే వర్డ్స్, ఓకే, సెంటెన్స్ మీనింగ్ కరెక్ట్ ఉండదు, ఓకే. ఐ విల్ వెయిట్. సో మనం స్ట్రక్చర్ చూసుకోండి. సో సబ్జెక్ట్ ఫస్ట్ ఐ, ఓకే, విల్, ఏం చేస్తాను నేను వెయిట్ చేశాను, ఓకే. సో ఐ విల్ వెయిట్, ఓకే, వెయిట్ చేశానంటే దాని అర్థం కొద్దిగా అర్థమవుతుంది, వెయిటింగ్ అంటే ఎవరి కోసం, నీ కోసమే. సో ఐ విల్ వెయిట్ ఫర్ యూ, ఓకే, సెంటెన్స్ సెట్ అయిపోయింది ఎక్కడ, బస్ స్టాప్లో. సో అప్పుడు మనకు డౌట్ వస్తుంది, నీకోసం వెయిట్ చేశాను అంటే ఎక్కడ వెయిట్ చేస్తావు, ఇంట్లో వెయిట్ చేస్తావు, బయట వెయిట్ చేస్తావు, ఎక్కడ, అట్ ద బస్ స్టాప్. సో అట్ ద బస్ స్టాప్ అట్లా మనం మాట్లాడాలా, ఓకే. సో ఓకే, పిల్లలు వచ్చేసి పార్క్లో పోయి ఆడుకుంటారు, ఓకే. పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారా, లేదు, పార్క్లో పోయి ఆడుకుంటారు అంటే ఇప్పుడు ఆడుకుంటారు, లేదు కదా, ఫ్యూచరే కదా. సో చూడండి స్ట్రక్చర్ చూడండి, పిల్లలు ఎవరు ఆడుకునే వాళ్ళు, ఎవరు పిల్లలు అంటే చిల్డ్రన్, ఓకే. తర్వాత విల్, ఆడుకునే దాన్ని ఏమంటాం మనం, ప్లే. సో ఎక్కడ, ఇన్ ద పార్క్, ఓకే, చిల్డ్రన్ విల్ ప్లే ఇన్ ద పార్క్. ఫ్యూచర్ చూడండి, ఇది పిల్లలు ఇప్పుడు కాదు, పిల్లలు ఇన్ ఫ్యూచర్, మేబీ ఆఫ్టర్ 1 అవర్ కానీ, ఇక్కడ తర్వాత మనం పెట్టుకోవచ్చు ఆఫ్టర్ 1 అవర్, చిల్డ్రన్ విల్ ప్లే ఇన్ ద పార్క్ ఆఫ్టర్ 1 అవర్ కానీ, ఓకే, ఆఫ్టర్ వర్డ్స్ కానీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. కానీ సెంటెన్స్ మనం ఏమిది ఫ్యూచర్లో ఉంది చూడండి, అది ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఏదైనా సెంటెన్స్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఫ్యూచర్, ఓకే, అది ఫ్యూచర్లో జరిగే సెంటెన్స్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని మనం మాట్లాడచ్చు, ఓకేనా. మళ్ళీ దీంట్లో సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంది, ఫ్యూచర్లో ఏదైనా జరుగుతూ ఉంటే
మరి అది దీంట్లో రాదు, అది సెపరేట్ ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అది సెపరేట్ ఉంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవి కూడా సెపరేట్ ఉంది. ఆ 3 కూడా అంత యూజ్ చేయం చూడండి, ఇదే మెయిన్. ఓకేనా, ఫైన్. ఓకే, అతను ఎగ్జామ్ రేపు రాస్తారంట. ఓకే, అతను ఎగ్జామ్ రేపు రాస్తారంట. ఓకేనా, సో ఫ్యూచరే కదా. సో మనకి స్ట్రక్చర్ ఏముంది, అతను అంటే ఏమి, హీ. ఓకే, హీ విల్ రాసేదాన్ని ఏమంటారు, రైట్. హీ విల్ రైట్. ఓకే, వాట్ హీ విల్ రైట్, వాట్ ఎగ్జామ్. సో హీ విల్ రైట్ ద ఎగ్జామ్, హీ విల్ రైట్ హిజ్ ఎగ్జామ్ కానీ, హీ విల్ రైట్ ద ఎగ్జామ్ కానీ టుమారో. ఓకే, హీ విల్ రైట్ హిజ్ ఎగ్జామ్ టుమారో. అతను ఎగ్జామ్ వచ్చేసి రేపు రాస్తాడంట. గెట్టింగ్ అర్థమవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. దెన్ 4th వన్. ఓకే, మిస్టర్ బిస్వాస్ అనే ఆయన ఇక్కడ నుంచి నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతారంట, షిఫ్ట్ చేస్తారంట వేరే ప్లేస్కి. మిస్టర్ బిస్వాస్ ఓకే ఇక్కడ నుంచి నెక్స్ట్ మంత్ షిఫ్ట్ చేస్తారంట. తెలుగులో సెంటెన్స్ ఎట్లా అంటే అట్లా ఉంటుంది, ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకేనా, తెలుగులో సెంటెన్స్ ఇట్లా ఉంటుంది. ఓకేనా, సో అంటే ఏమి, సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది, అట్లా ఉంటుంది. ఓకే, బట్ ఇన్ ఇంగ్లీష్ మనకి దీన్ని ఫాలో చేయాలా. ఓకే, వీ షుడ్ ఫాలో ది స్ట్రక్చర్. తెలుగులో స్ట్రక్చర్ వేరేది ఉంది, మనం దాని ప్రకారం మనం మాట్లాడతాం. బట్ ఇన్ ఇంగ్లీష్ ఓకేనా, సో మనం దీన్ని ఫాలో చేయాలా. సో మిస్టర్ ఎవరు షిఫ్ట్ చేస్తారంట, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, మిస్టర్ బిస్వాస్. సో మిస్టర్ బిస్వాస్ సబ్జెక్ట్ అయిపోయింది, దాని తర్వాత ఖచ్చితంగా విల్ పెట్టేసేయండి. సో విల్. ఓకే, దాని తర్వాత ఏమి, వెళ్తారు, షిఫ్ట్ చేస్తారంట. సో షిఫ్ట్. ఓకేనా, సో మిస్టర్ బిస్వాస్ విల్ షిఫ్ట్ అయిపోయింది. ఓకే, ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి అంట, ఫ్రమ్ హియర్. ఓకే, ఎప్పుడు, నెక్స్ట్ మంత్. సో మిస్టర్ బిస్వాస్ విల్ షిఫ్ట్ ఫ్రమ్ హియర్ నెక్స్ట్ మంత్. దెన్ ఓకే, వాళ్ళు ఇక్కడ వస్తారంట. వచ్చినారా, లేదు, వస్తారా. ఓకే, వస్తారంటే ఎప్పుడు వస్తారు, 2 చెప్పిన తర్వాత ఎప్పుడైనా రావచ్చు, కానీ ఫ్యూచరే కదా. ఓకే, మనం అంటాం కదా వాళ్ళు ఇక్కడ వస్తారంట. సో దట్ ఈస్ ద థింగ్. ఓకేనా, సో ఎవరు వస్తారు ఇక్కడ, సబ్జెక్ట్ ఏమి, ఇక్కడ సబ్జెక్ట్ ఏమి, దే. ఓకే, దే విల్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ విల్. ఓకే, వచ్చేదాన్ని ఏమంటామంటే కమ్, దే విల్ కమ్ హియర్. ఓకే, వాళ్ళు ఇక్కడ వస్తారు, దే విల్ కమ్ హియర్. సో ప్రతి సెంటెన్స్ చూడండి, ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద సబ్జెక్ట్ స్ట్రక్చర్. ఓకే, ఎవ్రీథింగ్, ఆల్ ద సెంటెన్స్. ఓకే, వాట్ ఎవర్ సెంటెన్స్ ఐ హ్యావ్ మెన్షన్ హియర్. ఓకే, యూ హ్యావ్ టు చెక్ విత్ ద స్ట్రక్చర్. ఖచ్చితంగా దాని స్ట్రక్చర్ని తర్వాత చెక్ చేసుకోండి. ఓకే, ఇది దీని బేస్ చూసుకునేసి ఉంటుంది. అండ్ మనం మాట్లాడేటప్పుడు కూడా ఓకే, వీ షుడ్ ఓకే ఫార్మ్ ద సెంటెన్స్. ఎట్లా ఉందంటే, ఇది సబ్జెక్ట్ ఉంది, దెన్ విల్ ఉంది, దెన్ V1 ఉంది, దెన్ ఆబ్జెక్ట్. సో దీన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడాలి. వీ షుడ్ స్పీక్ యాజ్ పర్ ది స్ట్రక్చర్. దెన్ శాలిని అందరి కోసం వంట చేస్తారంట. ఓకే, శాలిని అందరి కోసం వంట చేస్తారంట. సో శాలిని ఇస్ అ సబ్జెక్ట్, విల్. శాలిని విల్ కుక్ ఫుడ్ ఫర్ ఆల్. శాలిని విల్ కుక్ ఫుడ్ ఫర్ ఆల్. ఓకేనా, శాలిని అందరి కోసం వంట చేస్తుంది. సో మీరు బట్టి కొట్టకూడదు, మీరు బై హార్ట్ చేయకూడదు. యూ షుడ్ ఫాలో దిస్ వన్. స్ట్రక్చర్ ప్రకారం మీరు నేర్చుకోండి. ఇదే కాకుండా వేరే సెంటెన్స్ కూడా మీరు మాట్లాడతారు చూడండి. ఫైన్. ఓకే, సో ఓకే, అతను ప్రెజెంటేషన్ కోసం ప్రిపేర్ అవుతాడంట. ఓకే, అతను ప్రెజెంటేషన్ కోసం ప్రిపేర్ అవుతాడు. సో హీ విల్ ప్రిపేర్ ఫర్ ద ప్రెజెంటేషన్. సబ్జెక్ట్ ఎవరు, హీ. సో హీ విల్ తర్వాత విల్ ఖచ్చితంగా వస్తుంది, అన్ని దానికి వచ్చింది చూడండి, సబ్జెక్ట్ తర్వాత విల్. సో ఎందుకంటే స్ట్రక్చర్లో ఉందనేసి. సో హీ విల్ ఏం చేస్తుంటా, ప్రిపేర్ అవుతుంటా. హీ విల్ ప్రిపేర్ దేనికోసం, ఫర్ ద ప్రెజెంటేషన్. ఫారే రావాలి ఇక్కడ, టు ఫర్ రాకూడదు. ఓకేనా, టు ఫ్రమ్ కానీ అవి ఇన్ కానీ రాకూడదు, ఫారే రావాలా. ఓకే, హీ విల్ ప్రిపేర్ ఫర్ ద ప్రెజెంటేషన్. దెన్ ఓకే, నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను. ఓకే, నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను. సో ఎవరు చేస్తారు ఇక్కడ, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, ఓకే నేను. సో దట్ ఈస్ ఐ విల్ ఏం చేస్తాను, నేను స్పెండ్ చేస్తాను, ఐ విల్ స్పెండ్. ఓకే, ఏమి, టైం. ఐ విల్ స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ. ఓకే, అర్థమవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, ఐ విల్ స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ. ఓకే, సబ్జెక్ట్, దెన్ విల్, దెన్ వర్బ్ అండ్ ద ఆబ్జెక్ట్ అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఐ విల్ స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ. దెన్ సునీల్ అనేవాడు ఓకే ఢిల్లీకి వెళ్తాడంట. సునీల్ అనేవాడు ఢిల్లీకి వెళ్తాడంట. ఓకే, సో మనం అంటాం కదా సునీల్ ఢిల్లీకి వెళ్తాడంట. సో దట్ ఈస్ ద థింగ్. సెంటెన్స్ ఎట్లా చాలా, ఎవరు వెళ్తాడు, సునీల్. సో సునీల్ ఓకే విల్ గో టు ఢిల్లీ. సునీల్ విల్ పోయేదాన్ని ఏమంటాం, గో ఇక్కడ టు ఢిల్లీ. సునీల్ విల్ గో టు ఢిల్లీ. ఓకే, అర్థమైంది అనుకుంటా. దెన్ 10th వన్. ఓకే, వాళ్ళు లగేజ్ ట్రిప్ కోసం లగేజ్ ప్యాక్ చేసుకుంటారు. ఓకే, చేస్తున్నారా, లేదు చేసుకుంటారు, ఫ్యూచర్ చూడండి. ఓకే, సో దే విల్ ఏం చేస్తారు, వాళ్ళు ప్యాక్, దే విల్ ప్యాక్ ఏమి, లగేజ్ ఫర్ ద ట్రిప్. దే విల్ ప్యాక్ లగేజ్ ఫర్ ద ట్రిప్. సో దే ఓకే, దే ఇస్ అ సబ్జెక్ట్, విల్ యాజ్ ఇట్ ఈస్ దేర్ హెల్పింగ్ వర్బ్. దెన్ ద V1 అంటే వర్బ్ ఫామ్, ఫస్ట్ ఫామ్ వచ్చేసి దెన్ ఏం ప్యాక్ చేసుకుంటారు, లగేజ్ దేనికోసం, ఫర్ ద ట్రిప్. ఓకే, దిస్ ఇస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఇది పర్పల్లో ఉండాలా. ఫైన్. నా దిస్ ఈస్ ద థింగ్. ఓకే, సో ఐ విల్ వెయిట్ ఫర్ యూ అట్ ద బస్ స్టాప్. నేను నీకోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తాను. సో చిల్డ్రన్ విల్ ప్లే ఇన్ ద పార్క్. చిల్డ్రన్ పార్క్లో ఆడుకుంటారు. చూడండి, అన్ని ఫ్యూచర్లోనే ఉన్నాయి సెంటెన్స్. ఓకే, హీ విల్ రైట్ హిస్ ఎగ్జామ్ టుమారో. తన ఎగ్జామ్ వచ్చేసి రేపు రాసుకుంటాడు. దెన్ మిస్టర్ బిస్వాస్ విల్ షిఫ్ట్ ఫ్రమ్ హియర్ నెక్స్ట్ మంత్. మిస్టర్ బిస్వాస్ అనే ఆయన ఓకే నెక్స్ట్ మంత్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతారు, అంటే వేరే చోటుకి వెళ్ళిపోతారు. మిస్టర్ బిస్వాస్ విల్ షిఫ్ట్ ఫ్రమ్ హియర్ నెక్స్ట్ మంత్.
సో దే విల్ కమ్ హియర్, వాళ్ళు ఇక్కడికి వస్తారు. దే విల్ కమ్ హియర్. ఓకే, శాలిని విల్ కుక్ ఫుడ్ ఫర్ ఆల్. శాలిని అందరి కోసం వంట చేస్తుంది. ఓకే, హీ విల్ ప్రిపేర్ ఫర్ ద ప్రెజెంటేషన్. అతను ప్రెజెంటేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు కాదు, అవుతాడు. ఫ్యూచరే చూడండి. ఓకే, సెంటెన్స్ చూడండి, ఫ్యూచర్లోనే ఉంది. ఓకే, ఐ విల్ స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ. నేను నా ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేస్తాను. ఓకేనా. దెన్ సునీల్ విల్ గో టు ఢిల్లీ. ఓకే, సునీల్ అనేవాడు సునీల్ ఢిల్లీకి వెళ్తున్నాడు కాదు, వెళ్ళాడు కాదు, వెళ్తాడు. ఫ్యూచర్ చూడండి. సునీల్ విల్ గో టు ఢిల్లీ. దెన్ సో దే విల్ ప్యాక్ లగేజ్ ఫర్ ద ట్రిప్. వాళ్ళు ట్రిప్ కోసం లగేజ్ ప్యాక్ చేసుకుంటారు. ఓకే, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీని రిలేటెడ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఫర్దర్ ఇంకా ఇంకా డైలీ యూస్ సెంటెన్స్ నేను తీసుకొని వస్తాను. ఓకే, అవి కూడా చూడండి. ఓకే, అంత వీడియోస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. సో కంప్లీట్ చూడండి వీడియోస్ అండ్ అర్థం చేసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ దెన్ డెఫినెట్లీ టేక్ అ ప్రింట్ షాట్ అండ్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఎస్పెషలీ నేను చెప్పినాను ఏ టెన్సెస్ ఆల్రెడీ నా వీడియోలో ఉంది. సో నా ప్రీవియస్ వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మీకు డైరెక్ట్ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే నాకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్. అవి కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఐ హోప్ ఇక్కడ మీకు కొద్దిగా అర్థమైంది అనుకుంటా. చాలామంది ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అంటే ఏమి, ఓకే వీళ్ళు ఎందుకు వచ్చింది ఇట్లా, సో వివన్ అంటే ఏమి, ఇవన్నీ మీకు డౌట్ వస్తుంది. సో ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. హెల్పింగ్ వర్బ్స్ రిలేటెడ్ వీడియోస్, స్ట్రక్చర్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి, అవి చెక్ చేయండి. సో సెంటెన్స్ ఫార్మేషన్ ఇది. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.